సంకటహార చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సోమవారం సంకటహార చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతమన్నారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహార చతుర్థి అని, పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అని అంటారని తెలిపారు. సంకటమును తొలగించే సంకటహార చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆదిస్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన తిథి సంకటహర చతుర్థి. అది ప్రతి నెల మన వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ దీంట్లో ఉండే వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తాం. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆనందం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కావాలి అని ఆయన్ని కోరుకుంటూ ఈరోజు విశేషంగా సోమవారము శివునికి విశేషం. శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు. అంత విశేషంగా సోమవారం ప్రదోష సమయం సాయం సంధ్యావేళ సంకటహర చతుర్థి. అందువల్ల అందరికీ ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టి మనకి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై, జై గణేష్ మహారాజ్.